ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ ఆర్మీ అండ్ ప్రెసెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న మధు గారు మనతో ఉన్నారు. అయితే వీరితో మనం మొన్న బెంగళూరులో మనకు జరిగిన స్టాంపేడ్ విషయమై కొన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడదాం. హలో అండి మధు గారు. నమస్తే అండి కీర్తి గారు. సో యాజ్ వి డిస్కస్డ్ అంటే మనకి నార్మల్గా ఇప్పుడు మొన్న బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో స్టాంపేడ్ జరిగింది, అది అందరికీ తెలుసు యాక్చువల్లీ. అంటే దాంట్లో డీటెయిల్స్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది అని అంటారు? అసలు అది 3వ తారీఖు అంటే డే బిఫోర్ ఎస్టర్డే ఎస్ పంజాబ్ కింగ్స్కి రాయల్ ఛాలెంజ్ బెంగళూరుకి 18వ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగిందండి. కరెక్ట్. 3 సార్లు ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళి ఓడిపోయిన ఆర్సీబీ 4వసారి ఫైనల్కి వెళ్ళింది కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్లో ఒకలాంటి ఉత్సాహం వచ్చిందన్నమాట. కరెక్ట్, అందరిలోనూ. అండ్ పాజిటివ్గా ఫార్చునేట్లీ వాళ్ళు కష్టపడి గెలిచారు. సో గెలిచారు, అయిపోయింది. అండ్ ఆ రోజు నైటే దేశంలో మ్యాక్సిమం ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, సెలబ్రేషన్స్ అయిపోయినాయి. బెంగళూరు సిటీ కూడా, హైదరాబాద్, మిగతా సిటీస్ లో కూడా చాలా మంది అందరూ సెలబ్రేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే మేనేజ్మెంట్ ఆఫ్ ఆర్సీబీ ఒక విజయ కవాతు ద విక్టరీ పరేడ్ అనేది ఒకటి చేద్దాము అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఓకే, వాళ్ళు నిర్ణయించుకున్నారు కానీ పోలీస్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. వాళ్ళు పోలీస్కి పర్మిషన్ అప్లై చేశారు, ప్లస్ పోలీస్ దాన్ని డినే చేశారు. లేదు, ఆఫ్టర్నూన్ మేము ఇవ్వలేము, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అన్నారు. వాళ్ళు ఈవినింగ్ ఇస్తారేమో అని వెయిట్ చేశారు. పోలీస్ వాళ్ళు ఈవినింగ్ కూడా ఏమి స్పందించలేదు. వాళ్ళు కొంతమంది పొలిటీషియన్తో మాట్లాడుకొని ఒక స్పెషల్ పర్మిషన్ లాగా తీసుకొని వాళ్ళు లెటర్ ఏమన్నా తీసుకున్నారు. అలా ఏమీ ఉండదండి. మేబీ ఏం జరిగిందో అది పూర్తిగా తెలియదు, ఫ్రాంక్. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఆ పరేడ్ని, విక్టరీ పరేడ్ని ఇంకా ఎలాగైనా చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఆల్రెడీ వాళ్ళు ఎక్స్లో పోస్ట్ చేశారు, వాళ్ళ అఫీషియల్ సైట్లో ఆల్రెడీ పోస్ట్ చేశారు ఫ్యాన్స్కి. ఓకే, ఫలానా టైంకి ఉంటుంది, ఫలానా టైంకి అప్డేట్ ఇస్తున్నారు. అండ్ అప్డేట్ ఇస్తూనే ఆన్లైన్లో టికెట్లు కూడా కొన్ని పెట్టబడతాయి, కొన్ని ఫ్రీ పాస్లు ఇస్తామని చెప్పేసి పెట్టడం వల్ల క్రౌడ్ అంతా కూడా అనుకోకుండా ఆ స్టేడియం చుట్టూ గ్యాదర్ అయింది. వెన్ వాజ్ ఇట్, లైక్ ఏ టైం నుంచి వీళ్ళు కండక్ట్ చేశారు ఇది? వెరీ గుడ్. ఇది వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి ఈవినింగ్ 5 కల్లా, 1:30కి అట్లా బయలుదేరి ఈవినింగ్ 5 కల్లా చిన్నస్వామి స్టేడియంకి చేరుకోవాలి. ఎక్కడి నుంచి అంటే కర్ణాటక విధానసభ, అంటే కర్ణాటక అసెంబ్లీ, మన అసెంబ్లీ లాగా కర్ణాటక అసెంబ్లీ నుంచి వాళ్ళు ఒక ర్యాలీ నిర్వహిస్తారు. ఓపెన్ టాప్ బస్ ఉంటుందండి. వాళ్ళ టీం అంతా ఎక్కి కప్పును హోల్డ్ చేసి విరాట్ కోహ్లీ అండ్ టీం అంతా కూడా ప్రజలకు, ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ దే హ్యావ్ టు మూవ్. దట్ ఈస్ దేర్ ప్లాన్. ఫ్యాన్స్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇదంతా ఇంత క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ వాళ్ళు చేయలేదు. అండ్ ఫ్యాన్స్ కూడా ఎట్లా అంటే విరాట్ కోహ్లీ అండ్ ద టీమ్, మా అభిమాన క్రికెటర్లు, ఐపీఎల్ అంటే ఫుల్ ఫ్యాన్స్ క్రేజీ ఉంటుంది ఇండియాలో. చాలా పిచ్చిగా ఉంటారు. దే వెయిట్ ఫర్ ది సీజన్. as you said, this was the first time they won in IPL, Bangalore team వాళ్ళు. సో అప్పుడేం జరిగిందంటే వాళ్ళు స్టేడియం చుట్టూ 1 కిలోమీటర్ మేర సుమారు 50,000 మంది, స్టేడియం లోపల వాళ్ళు కాకుండా బయట వాళ్ళ గురించి నేను మాట్లాడేది, 50,000 మంది ఏదైతే ఆ పరేడ్ ఉంటుందో పరేడ్ మార్గంలో గ్యాదర్ అయ్యారు. సో ఇప్పుడు పరేడ్ మార్గంలో గ్యాదర్ అయ్యారు కాబట్టి వాళ్ళు వస్తారు, వచ్చే మార్గము మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వస్తారు. కాబట్టి ఈ ఫ్యాన్స్ అంతా ఏం చేశారు అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్దాం, అక్కడ మనం విరాట్ కోహ్లీని చూడొచ్చు, అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యారు. ఆల్రెడీ అక్కడ 1 lakh మంది ఉన్నారు. బట్ ఆ స్టేడియం కెపాసిటీ ఓన్లీ 35,000 మాత్రమే. ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, 1 lakh ప్లస్ మళ్ళీ 50,000, ఆ 50,000 ఒక 35,000 ఆల్రెడీ ఉన్నారు. సో మొత్తం కలిపి అరౌండ్ ఒక ఎస్టిమేషన్ 2 to 3 lakh. నాట్ ఓన్లీ బికాస్ కొంతమంది ఇంకా మధ్యలో స్ట్రక్ అయిన ఉంటారు కదా, ఒక అంచనా ఇది. అంటే 2 నుంచి 3 లక్షల మంది ఒక ర్యాలీలో ఎలాంటి ఆర్డర్ లేకుండా, ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా, ఎలాంటి ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ లేకుండా, ఎలాంటి బందోబస్తు లేకుండా, ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ లేకుండా, ఎలాంటి ఎమర్జెన్సీ టీం కానీ, మెడికల్ టీం కానీ, ఫైర్ టీం కానీ, ఇలాంటివి ఏవి ప్రొటెక్షన్ లేకుండా ఒక ర్యాలీ చేపట్టడం అనేది సాధ్యమయ్యే పనేనా? అంటే యాక్చువల్లీ అంటే ప్రికాషన్స్ ఇవన్నీ తీసుకోకుండానే వీళ్ళు ఇది స్టార్ట్ చేశారు. అంతే కదండి. ఇప్పుడు మీకు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అంటే
హౌ కెన్ యూ టేక్ ప్రికాషనరీ మెజర్స్ బిఫోర్ డూయింగ్ దట్ ర్యాలీ? దెన్ వితౌట్ పర్మిషన్ ఎందుకు స్టార్ట్ చేశారంట? దట్స్ వాట్. ఇప్పుడు వాళ్ళు కమిట్ అయ్యారు కదా, కమిట్ అయ్యారు, Already ఏమైంది post చేశారు. కమిట్ అయ్యారు, ఏమైద్దిలే మనం మన దారిలో మనం పోతాం కదా, జనాలు చూస్తూ వాళ్ళ దారిని వాళ్ళు పోతారు కదా అని వాళ్ళు అనుకున్నారు. బట్ అలా జరగలేదు. ఎక్స్పెక్టెడ్ చేయాలంటే కానీ చాలా మంది దాని గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు దాని ఇలాంటి మూల్యం 11 మంది ప్రాణాలు, ప్రాణాలు. సుమారు 47 మందికి Injury. గాయాలు, ఇంజురీస్. అందులో కొంతమంది సివియర్ ఇంజురీస్ ఉన్నారు, కొంతమంది మేజర్ ఇంజురీస్ ఉన్నారు. సో ఎంత పెద్ద నష్టం జరిగిందో ఒకసారి అంచనా వేయండి కీర్తి గారు. That's what. This is really- ఒక్క ప్రాణమైనా ఒక ఫ్యామిలీకి ఎంత ప్రిషియస్ అసలు. ఎంత పొరపాటు. ఎవరి ఐపీఎల్ ఎవరి కోసం ఆడారు, ఆడి ఎవరు లబ్ధి పొందారు? సామాన్య జనాలు బలైపోయారు కదండి. సో That's what. దిస్ ఈస్ వాట్ వీ షుడ్ నో ద ఫ్యాక్ట్ బిహైండ్ ది స్టాంప్ డెట్ చిన్నస్వామి స్టేడియం. సో ఇది జరిగిందండి యాక్చువల్గా. సో యాక్చువల్లీ వీళ్ళు డిసైడ్ అయ్యారు అంటున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ ర్యాలీ పెడదాము అని అనుకుంటారంటే లైక్ ఇలాంటి ర్యాలీస్ ఏమైనా ముందుగా జరిగాయా? ఇలాంటివి ఏమైనా భలేవారండి, తప్పకుండా. Hmm. ప్రతి ర్యాలీకి ఈ దేశంలో మనకు 2 రకాల హక్కులు ఉంటాయి. ఒకటి వాక్ స్వాతంత్రపు హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఓకే. ఇంకొకటి భావ ప్రకటన హక్కు. ప్రాథమిక హక్కుల్లో ఉంటాయి ఇవి. భావాన్ని మీరు ఎలా ప్రకటిస్తున్నారు? విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్, విత్ మ్యూజికల్ బ్యాండ్, విత్ స్పీచ్, విత్ డివోషనల్ కైండ్. మీ భావాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు విత్ ద పర్మిషన్ ఆఫ్ బ్యూరోక్రసీ. దేర్ ఆర్ సమ్ రూల్స్. భావ ప్రకటన ఉంది కదా అని నేను 1000 మందిని గ్యాదర్ చేసుకొని నేను మాట్లాడుతుంటే కుదరదు. కరెక్ట్. ఆ 1000 మంది వల్ల జరిగేటువంటి అనార్థాలు ఎన్నో ఉండొచ్చు కాబట్టి, లేకపోతే ఆ 1000 మంది గ్యాదర్ అవడం వల్ల వాళ్ళకేమైనా ఇంకా సంఘ విద్రోహ చర్యల ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి, ఆ ప్రొటెక్షన్ గవర్నమెంట్ బాధ్యత కాబట్టి, మనందరం గవర్నమెంట్ బిడ్డలం కాబట్టి తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ది లా. దిస్ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ ఇదే కేటగిరీలో వస్తుంది. ఇది లా అండ్ ఆర్డర్ లోకి వస్తుంది. లైక్ ర్యాలీ తీసింది మీరు ఇప్పుడు అన్నారు కదా, భావ ప్రకటన లైక్ భావ ప్రకటన, దాంట్లోకి ఇది ఒక భావ ప్రకటన ర్యాలీలోకి వస్తుంది. భావ ప్రకటన హక్కుకు సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలండి కీర్తి గారు. పర్మిషన్ తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్. కరెక్ట్. ఐదర్ కమిషనర్ ఆఫీస్ ఆర్ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ ఏసీపీ డీసీపీ, చాలా ఛానల్ ఉంటుంది. మీరు ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సాధ్య అసాధ్యాలు చూసి ఆ గ్రౌండ్ క్యాపబిలిటీ ఏంటి, ఒకవేళ స్టేడియం అయితే ఆ స్టేడియం కెపాసిటీ ఏంటి, చుట్టూ ఏమన్నా అగ్ని ప్రమాదం జరిగితే సేఫ్టీ ఉందా లేదా, అవన్నీ ప్రికాషనరీ మెజర్స్ చేసి మిగతా డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి మీకు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ విత్ ఇన్ ది పర్మిషన్ లిమిట్స్లోనే ఆ పరిధిలోనే మీరు మీ భావాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ర్యాలీ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నారు. దీనికి లైక్ మీరు ఇప్పుడు అన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ రావాలని. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి పర్మిషన్స్ తీసుకోవాలి అసలు యాక్చువల్లీ, అండ్ దెన్ ఓన్లీ దే హ్యావ్ టు స్టార్ట్? గుడ్ క్వశ్చన్ అండి. ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ సరిపోతుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చూసుకునేది పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి మీరు ఎక్కడైతే కండక్ట్ చేయాలనుకున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ మొదటగా తీసుకునేటువంటి ఆల్మోస్ట్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంకెవరిని మీరు అర్జీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటుంది. రెవెన్యూ తోటి, మెడికల్ డిపార్ట్మెంట్ తోటి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి, తర్వాత ఇంకా మనకు వీళ్ళు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, అంటే ఫోర్స్ అవసరం పడితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఫోర్స్ అవసరం పడితే. సో ఇట్లా మేమే వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మీరు ఎంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఎంతమంది మీరు ఎన్ని గంటలు ఉంటుంది, విఐపీలు ఎవరు వస్తున్నారు, ఇన్ గేట్ ఏంటి, అవుట్ గేట్ ఏంటి, ఇవన్నీ చూసి మీరు ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి వెళ్ళాలి, మీ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, మీ వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి, అండ్ మా సెక్యూరిటీ ఫోర్స్ ఇదంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అండ్ ఏ మీటింగ్ అయినా, ఏ గ్యాదరింగ్ అయినా, ఏ ర్యాలీ అయినా, పరేడ్ అయినా పోలీస్ వారి ఆధ్వర్యంలో నడుస్తుందండి. ఓకే, పోలీస్ వాళ్ళే సెక్యూరిటీ కూడా ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఇప్పుడు వీళ్ళకి ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఏం ల్యాక్ అయి ఉంటుంది అంటారు? మంచి క్వశ్చన్ అడిగారండి. మొత్తం వాళ్ళు అసలు వదిలిపెట్టారు. ఇప్పుడు మీరు ఒక ర్యాలీ చేస్తున్నారు, మీకు పర్మిషన్ లేదు, మీరు హడావుడిగా మొదలు పెట్టారు. పోలీస్ ఎలా క్యాల్కులేట్ చేస్తుందండి? మనం ఆలోచించాలి. అంటే నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పర్సన్గా కాకుండా సామాన్య వ్యక్తిగా అడుగుతున్నాను, పోలీస్ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది?
మీరు ఎంతమంది వస్తున్నారు, ఎంత గ్యాదరింగ్ ఉంటుంది అని కదా, జరిగే పని కాదు. టైం టేకింగ్ పనేమో టైం టేకింగ్ పని అది. తర్వాత రూట్ ఐడియా ఉంది, రూట్ మ్యాప్ ఐడియా ఉంది, ఓకే, కొంతవరకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతారు. వాట్ అబౌట్ ది మెడికల్ ఫెసిలిటీ, ఫైర్, ఇన్ గేట్, అవుట్ గేట్, ఎమర్జెన్సీ గేట్, ట్రాఫిక్ కంట్రోల్ కదండి. కరెక్ట్. సో ఇవన్నీ చేయాలి అంటే మినిమం 48 అవర్స్ కావాలి. ఓకే. ఏదైనా మీటింగ్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు అది నిబంధనలో ఉంటుందండి. కరెక్ట్. మినిమం 24 అవర్స్ బిలో మీరు దాన్ని ఇంటిమేషన్ ఇవ్వాలి, లేదంటే 48 అవర్స్ బిలో ఎప్పుడన్నా మీరు ఇంటిమేషన్ ఇస్తే పోలీస్ విల్ సెటప్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. మీ భావ ప్రకటన హక్కు మీ హక్కు, అది తప్పకుండా మీకు మీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మాది. మా వల్ల కావట్లంటే మేము చెప్తాం, లేదు మీరు మరొక రోజు పెట్టుకోండి, అవును ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రోటోకాల్, అదే ప్రాసెస్ యాక్చువల్గా. సో ఇప్పుడు ఇందులో మెయిన్ జరిగినటువంటి లోపం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకోకపోవడం, రెండవది ఈ గ్యాదర్ని ఎక్స్పెక్ట్ చేయకపోవడం. ఆన్లైన్లో ఫ్రీ పాస్ అని పెట్టిన వెంటనే ఎక్కువ గ్యాదర్ అవ్వడము, 35,000 కెపాసిటీ ఉన్నటువంటి ఒక స్టేడియంలో 2 లక్షలకు పైగా మనుషులు, అభిమానులు నిండిపోవడం. సో ఇది చాలా మేజర్ డ్రాబ్యాక్ అండి. నిజం చెప్పాలి అంటే అది చాలా ఫార్చునేట్ అనుకోవాలి. 11 మంది అంత లక్షల మందిలో కొంచెం సివియర్ గా జరుగుంటే చాలా ప్రమాదం జరిగేది. అండ్ వాళ్ళే కూడా జీవితాలే. చాలా బాధాకరమైన విషయం అండి. దీని నుండి నేర్చుకోవాలి మనం, అంటే ఇలా వదిలేయడం కాదు, మనం మాట్లాడుకుందాం దాని గురించి. పోలీస్ ఎందుకు పర్మిషన్ డినై చేసింది అసలు యాక్చువల్లీ వెన్ దే అప్లైడ్, అడిగినందుకు? ఎస్ మేడం, అంటే ఇప్పుడు అదే 23వ తారీఖు వాళ్ళు ఈవినింగ్ మ్యాచ్ గెలుస్తారు, 24వ తారీఖు పొద్దున్నే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మాకు అదే రోజు ఈవినింగ్ పర్మిషన్ కావాలి ఆఫ్టర్నూన్ అంటారు. నేను మీకు ఇప్పుడే చెప్పాను 48 hours, అట్లీస్ట్ 48 or 24 hours మినిమం. దే వుడ్ హావ్ సెడ్ కదా, అంటే అట్లీస్ట్ డినై చేయకుండా ఒక 2 days టైం ఇవ్వండి అంటే. అసలు ఎగ్జాక్ట్లీ పోలీస్ సెడ్ ఎవ్రీథింగ్. పోలీస్ హ్యాస్ నాట్ గివెన్ పర్మిషన్ అట్ ఆల్. ఓకే, వీళ్ళే పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది. కరెక్ట్. ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక క్రికెట్ బోర్డు ఏదైతే ఉంటుందో వీళ్ళు మాట్లాడుకొని ఒక 2 రోజులు దాన్ని బ్రేక్ తీసుకొని పరేడ్ ఎప్పుడైనా చేయొచ్చండి. మీరు గెలిచారు కదా, మీకు గెలిచిన ఆనందం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు కదా. అమాయకులు మీరు ఒక విక్టరీ పరేడ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఒక్క 48 hours ముందు, ఒక 24 hours ముందు మీరు కర్ణాటక పోలీసుని అడుగుంటే బహుశా వాళ్ళు మీకు ఇంకెక్కువ సెక్యూరిటీ వెయిట్ కదా, వాళ్ళు వెయిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. అంటే అవును మేడం, అంత త్వరగా వాళ్ళు పెట్టడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? లైక్ వితౌట్ పర్మిషన్ రాకపోయినా పర్లేదు, ఇప్పటికిప్పుడు చేసేయాలి అనే అంత ఇంటెన్షన్ దేనికి? టు బి ఫ్రాంక్ అండి, ఐపీఎల్ మొదటి నుంచి చూసుకుంటే అదొక బిజినెస్ అండి. కరెక్ట్. ఓకే, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది బిజినెస్ స్ట్రాటజీ. ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి, బెట్టింగ్స్ ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీంట్లో మనీ మేకింగ్ అసలు చాలా జరుగుతూ ఉన్నాయి. అన్ని ఉన్నా గానీ మళ్ళీ ఒక కొత్త దానికి వీళ్ళు దారి తీసే. బాగా చెప్పారు మేడం. అలాంటిది కానీ మనం మాట్లాడుకుంటే అది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ ఇక్కడ ఏంటంటే గెలిచిన ఆనందం అనేది ఇంకా ఎక్కువ స్పీడ్ గా ప్రజల్లో వ్యాప్తి చెందడం వల్ల ఆర్సీబీ అనేది పేరు మోగుతుంది. ఒక్కసారి ఆర్సీబీ పేరు మోగితే దాని చుట్టూనటువంటి ప్రమోటర్ల పేరు కూడా మారు మోగుతుంది. ఇది ప్రధానమైన రీజన్ అండి. వాళ్ళకు ప్రజల మీద ప్రేమ కాదు, లేకపోతే ఈ దేశం మీద వాళ్ళకున్న అభిమానము కాదు. ఓకే, ద మేనేజ్మెంట్ హ్యాస్ డన్ దీస్ థింగ్ ఓన్లీ ఫర్ దేర్ ఫైనాన్షియల్ బెనిఫిట్, ఫర్ ది నేమ్ అండ్ ఫేమ్. అంటే ఇందుకోసమే వాళ్ళు చేయడం జరిగింది తప్ప ఇది ఎవరినో ఉద్ధరించడానికి మాత్రం కాదు. సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళు ఓన్ కేటగిరీ లైక్ గ్యాదరింగ్స్ లోనో చిన్న హౌసెస్ లోనో వాళ్ళ దాంట్లోనే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఆడియన్స్ ఆబ్వియస్లీ దే ఆర్ డూయింగ్ వాళ్ళ తీరులో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు మేబీ దిస్ ఇస్ ద స్టాండ్ అంటే. అండ్ ఇది చేయడానికి కూడా మీరు అన్నా ఓకే ఎక్స్పెక్ట్ చేశారు, ఎవ్రీ వన్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ హియర్. సో మీరు పర్మిషన్ తీసుకుని ముందుకు వెళ్ళుంటే నష్టాన్ని వీళ్ళు అవ్వకుండా కాపాడగలిగేవారు. చాలా నష్టం అనేది మాక్సిమం జరగకుండా చూసేవాళ్ళు. ఎందుకంటే అత్యంత విలువైనది ప్రాణం అండి. ఇప్పుడు కీర్తి గారు, అంటే ఈ దేశంలో నేను అనకూడదు ఆ మాట, పెద్ద వాల్యూ ఉండదు ప్రాణానికి. ఓకే, ఐ నో దాట్. ఎందుకంటే 1996 నుంచి 2025 వరకు భారతదేశంలో
3953 స్టాంప్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, 3000 మందిలో 3900 4000 సుమారు స్టాంప్డ్ ఇన్సిడెంట్స్ జరిగితే ఒక 8000 మంది చచ్చిపోతుంటారండి ఈజీగా మినిమం. వినండి, రకరకాల స్టాంప్ చూడండి. అంటే ఇందులో ఇంకా రిలీజియస్ గ్యాదరింగ్స్ ఉంటాయి మేడం, అవి అరౌండ్ 80% ఉన్నాయి. అరౌండ్ 80%. అంటే మనం అర్థం చేసుకోవాలి, రియల్లీ ఆర్ వి గివింగ్ దట్ వాల్యూ టు ద లైఫ్స్? నిజంగా ఇస్తున్నాం మనం ఈ దేశ ప్రజలకు? నిజంగా ఈ ప్రభుత్వం కానీ, మనం కానీ, ఇంకేదైనా బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళు కానీ నిజంగా ప్రజలకు ఆ సెక్యూరిటీ ఇస్తున్నామా, లైఫ్ సెక్యూరిటీ? ఈ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారు, ప్రజలకు ఉండాలి, ఆ గ్యాదరింగ్స్ లోకి వెళ్ళొద్దని వాళ్ళు ప్రికాషన్ తీసుకోవాలని అంటారు. సింప్లీ త్రూ అందరి మీద బ్లేమ్ చేస్తారు కదా. పడేస్తారండి, పడేస్తారు. ఇలా ఉంటదని తెలుసు, ఎందుకు వచ్చారు? అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఈ ఫ్యాన్స్ కానీ, ఈ భక్తులు కానీ, ప్రజలు కానీ ఆలోచించాలండి, వాట్ ఐఎమ్ గోయింగ్ ఫర్. నా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నేను లార్జ్ గ్యాదరింగ్లో పోతే ఎవరో చెప్పిందో మీరు వింటారు తప్ప మీరేం చెప్పలేరు కదా. మీరు ఎందుకు వెళ్తున్నారో మీకు ఫస్ట్ తెలియాలి. నేను ఎందుకు వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఉపయోగం ఏంటి, అట్లీస్ట్ నేను ఏం పొందుతానో వాళ్ళకి అర్థం కావాలండి. అండ్ వీ మస్ట్ బీ మెచ్యూర్డ్. ఒక మెచ్యూర్డ్ సిటిజన్ ఈ దేశానికి చాలా అవసరం మేడం. ఎందుకంటే ఆర్సీబీ కప్పు గెలిస్తే మన ఇంట్లోకి రూపాయి రాదు, మనకి ఏ రకమైన సుఖము ఉండదు. కాకపోతే ఆ మ్యాచ్ చూసిన కాసేపు మనం ఎంజాయ్ చేస్తాము, వన్ సైడ్ ఉంటాము, ఒక ప్లేయర్ని ఇష్టపడతాము, అంతవరకు సరిపోతుందండి. కానీ మన ప్రాణం పోగొట్టుకునే దాకా దాన్ని తీసుకెళ్ళడం అనేది అది ఒక ఇమ్మెచ్యూర్ థింగ్ అండి. చాలా అది అది లో క్యాడర్, లో మైండ్ సెట్ ఉన్న మనుషులు చేసే పని అది. సో నేనేమంటాను అంటే మనం మారాలి. వ్యవస్థలో ఉన్న మనుషులు మనం దేని వెంట పరిగెడుతున్నాము, అసలు వాళ్ళు ఎవరు, మనం ఎవరు అనేది ఒక చిన్న గ్యాప్ని మనం తెలుసుకోవాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్రెడీ స్టాంప్డ్ కేసెస్ రీసెంట్గా కూడా మనం సెలబ్రిటీస్ మన హైదరాబాద్లో కూడా చూసాము, చాలా స్టాంప్డ్ కేసెస్ అయ్యాయి, ప్రాణ నష్టం జరిగింది. ఇలా జరుగుతున్నా కానీ వీళ్ళు స్టెప్ తీసుకుంటున్నారు అంటే లైక్ యాజ్ యూ సెడ్ దట్ ఈస్ దేర్ బిజినెస్ స్టంట్. మీకు ఒక మాట చెప్తాను మేడం, నేను 1954లో ప్రయాగ్రాజ్ ఏదైతే అలహాబాద్ ఉంటుందో, ఇప్పుడు మనం పిలుస్తున్న ప్రయాగ్రాజ్లో 1954లో ఒక స్టాంప్ జరిగితే 800 మంది చనిపోయారు. అంతతో అయిపోలే. అదే ప్రయాగ్రాజ్లో 2013లో 36 మంది చనిపోయారు. అదే ప్రయాగ్రాజ్లో 2025 జనవరిలో మొన్న కుంభమేళాలో 30 మంది చనిపోయారు. వాట్ హ్యావ్ వి లెర్న్ ఫ్రమ్ ది పాస్ట్? మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి మేడం ఒకసారి. నిజంగా మనం నేర్చుకున్నామా? ఒక ప్లేస్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటి జరిగితేనే మనం చాలా అలర్ట్ అయిపోవాలి కదా. 2 జరిగిన తర్వాత కూడా మీరు 3వది జరిగే అవకాశం ఇచ్చారంటే మనం ఎక్కడున్నాము? మన లోపం బ్యూరోక్రసీలో ఉందా, ప్రజల్లో ఉందా, లేకపోతే హోల్ మెకానిజం మొత్తం సిస్టంలో ఉందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ లార్జ్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మేడం, ఫస్ట్ ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు అనుకోవాలి, నేను ఎందుకు వెళ్తున్నాను, నేను వెళ్ళడం వల్ల నిజంగా నేను పొందేది ఏంటి? భక్తిని ఇంట్లో కూర్చొని కూడా పొందవచ్చు, ఒక లార్జ్ గ్యాదరింగ్లో కాదు. కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, ఇప్పుడు చెప్పినట్టు ఆర్సీబీ చేసినట్టు, వాళ్ళ స్వలాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం, సొంత పేరు ప్రఖ్యాతులు, డబ్బును గడించడం కోసం ఇమ్మెచ్యూర్ పీపుల్ తోటి ఈ దేశంలో విచ్చలవిడిగా ఆడుకుంటున్నారు. మతం పేరుతోటి, కులం పేరుతోటి, గ్యాదరింగ్ల పేరుతోటి, ఫ్యాన్ అసోసియేషన్ పేరుతోటి, సినిమాల పేరుతోటి. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఈ దేశంలో ఇవాళ అసలు అర్థం కావట్లేదు. 1954కి ఇప్పటికి తేడా ఏముంది మరి దేశంలో? ఇంత లార్జర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి, ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత చదువు పెరిగిన తర్వాత కూడా ఇన్ని మరణాలు జరుగుతున్నాయంటే మనం ఏం సాధించాము? మనం తెలుసుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ మధు గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది స్టూడియో అండ్ షేరింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.